అనవసరంగా రాత్రి సమయంలో రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరించారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరసింహమూర్తి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అలాగే వేసవికాలం దృష్ట్యా పటిష్ట భద్రతా చర్యల్లో భాగంగా రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దొంగతనాలను అరికట్టడంలో ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలపై అతివేగంగా ప్రయాణిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని అరికట్టడంలో భాగంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి రాత్రి సమయంలో అనవసరంగా బయటకు పంపవద్దని ఆయన కోరారు. వేసవి సమయంలో ప్రజలు మేడపైన పడుకోవడంతో దొంగతనాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, విలువైన నగదును బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తిమ్మయ్య, ఎస్ఐ పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు, కాళహస్తి ప్రముఖ నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా పోలీసు వారి విన్నపం ఏమిటంటే, మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. అందులోనే మనకు రాబోయేది సమ్మర్, ఎండాకాలం. అందుకు అనుగుణంగా మేము నేరాలు నివారించడానికి, రాత్రిపూట దొంగతనాలు నివారించడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేశాం. అందులో భాగంగా రాత్రిపూట ప్రజలు అన్నెసరిగా మూవ్మెంట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే దొంగలు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో తెలియట్లేదు. దొంగల మీద నిఘా పెట్టడానికి కోసం, దొంగతనాలు నివారించడానికి కోసం, ఈ ఎండాకాలంలో ముఖ్యంగా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ముందుగానే మేము ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా రాత్రిపూట మేము నిఘా పెంచడం అనేది పట్టణాల్లో కావచ్చు, ఇతర గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్లో కావచ్చు, హైవేలో కావచ్చు, రాత్రిపూట నిఘా పెంచడం అనేది. మరి రాత్రిపూట మేము గమనించింది ఏమంటే, చాలా వరకు ప్రజలు పని పాట లేకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. కొంతమంది తాగేసి బండ్ల మీద అటు ఇటు చక్కర్లు కొడుతున్నారు. మరి ఇలాంటివి రాబోయే రోజుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయము, కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందుకోసమనే ముందస్తుగా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎక్కడ కూడా రాత్రిపూట మీరు దయచేసి అత్యవసరమైతే తప్ప మీరు బయట తిరగకండి. బండ్ల మీద చక్కర్లు కొట్టడము, ట్రిపుల్ రైడింగ్ పోవడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోవడము, ఇట్లాంటివన్నీ కూడా మేము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా అలౌ చేయము. ఇది గమనించి ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో ఉన్న యువకులను కూడా, మీ అబ్బాయిలు కావచ్చు, యువతని కొంచెం కంట్రోల్ చేసుకొని బయట మూమెంట్ లేకుండా చేయండి. అట్లా ఎవరైనా మూమెంట్ చేస్తూ ఉంటే మాత్రం కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది, ప్రాపర్గా ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మా కోసం కాదు, ప్రజలు శాంతియుతంగా రాత్రిపూట నివసించడానికి, శాంతియుతంగా వాళ్ళు ఉండడానికి, దొంగతనాలు జరగకుండా ఉండడానికి కోసమనే మేము యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం జరిగింది. మనకు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మనం ఇవంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. తర్వాత సమ్మర్లో కూడా మాకు ఎక్కువ మంది ప్రాపర్టీ కింద పెట్టుకొని, విలువైన ఆభరణాలు కావచ్చు, నగదు కానీ నిర్లక్ష్యంగా కింద పెట్టుకొని కీస్ అందుబాటులో పెట్టి ఈ ఎండ వేడికి తట్టుకోలేక పైన నిద్రపోతుంటారు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీకు ఏవైనా విలువైన ఆభరణాలు, నగదు ఉంటే మాత్రం దయచేసి బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. మీరు బాధ్యత తీసుకోవాలి. మేము రాత్రిపూట చూస్తున్నాము, పెట్రోలింగ్ టైంలో ఎక్కువ మంది బైకులు రోడ్ల మీద పెట్టేసి, బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టేసి వెళ్తున్నారు. అది కూడా మీ నిర్లక్ష్యమే కదా. కాబట్టి మీ ప్రాపర్టీ పట్ల మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మేము కూడా జాగ్రత్తలు తీసుకొని మీ ప్రాపర్టీ పోకుండా, నష్టపోకుండా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది గమనించి మాతో సహకరించాలి.